Hello everyone, welcome back to Ashray to Z Tech. నా పేరు అశోక్. ఈ వీడియోలో 1000 kgs వెయిట్ ని మోసే ఒక ఎలక్ట్రిక్ లోడర్ బైక్ గురించి అప్డేట్ ఇవ్వబోతున్నాను. ఈ ఎలక్ట్రిక్ లోడర్ బైక్ వచ్చేసి యకుజా కంపెనీకి చెందిన బైక్. ఆల్రెడీ యకుజా కంపెనీకి చెందిన ఒక ఎలక్ట్రిక్ కార్ మినీ కార్ అయితే మన ఛానల్లో రివ్యూ చేసాం. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ రెస్పాన్స్ ని బేస్ చేసుకొని ఈ యకుజా ఎలక్ట్రిక్ లోడర్ బైక్ అప్డేట్ ఇస్తున్నాను. మామూలుగా మనం లోడింగ్ వెహికల్స్ ని మార్కెట్లో చూస్తూనే ఉంటాం. లోడింగ్ అంటే ఎక్కువగా ఆటోస్ని యూజ్ చేస్తూ ఉంటారు. కెపాసిటీని బట్టి కొన్ని ఆటోస్ పెద్దగా ఉంటాయి, కొన్ని ఆటోస్ చిన్నగా ఉంటాయి. ఈ మధ్య మనం మార్కెట్లో ఎలక్ట్రిక్ లోడింగ్ ఆటోస్ కూడా చూస్తున్నాం. కొన్ని కంపెనీస్ ఎలక్ట్రిక్ లోడింగ్ ఆటోస్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయి. కానీ బైక్ మోడల్లో ఉండే ఎలక్ట్రిక్ లోడర్ని ఎప్పుడైనా చూసారా? ఇది యకుజా బైక్ మోడల్లో ఉండే ఎలక్ట్రిక్ లోడర్. ఈ లోడర్ ఆల్మోస్ట్ 1 ton అంటే 1000 kgsని మోస్తుంది. 1000 kgs బరువును మోస్తుంది. దీంతో పాటు 60,000 రూపాయలకి అంటే బడ్జెట్లోనే ఈ ఎలక్ట్రిక్ లోడర్ని యకుజా కంపెనీ వాళ్ళు మార్కెట్లోకి రిలీజ్ చేయబోతున్నారు. నా వీడియో చూసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఆల్ సెలెక్ట్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్, ఫేస్బుక్ లింక్, ఇంకా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. బడ్జెట్ అంటే డిపెండింగ్ అపాన్ ద బ్యాటరీ. మనం లెడ్ యాసిడ్కి వెళ్తే ఇది తక్కువ ప్రైస్ అంటే 60,000లోనే మనం పర్చేస్ చేయొచ్చు. ఈ ఎలక్ట్రిక్ లోడర్లో లోడింగ్ స్పేస్ ఆర్ స్టోరేజ్ని చాలా బాగా డిజైన్ చేశారు. ఫ్రంట్లో ఫుట్ బోర్డ్ దగ్గర ఫ్లాట్ ఫుట్ బోర్డ్ ఉంది. ఇక్కడ లోడింగ్ స్పేస్ కూడా ఉంది. ఈ యకుజా ఎలక్ట్రిక్ లోడర్లో ఫ్రంట్ ఫుట్ బోర్డ్ స్పేసే కాకుండా మల్టిపుల్ స్టోరేజ్ స్పేస్ ఆప్షన్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్లో ప్యానల్స్ ఉంటాయి. వీటిని మనం ఓపెన్ ఆర్ క్లోజ్ చేసుకోవచ్చు. ఈ ప్యానల్స్ని ఓపెన్ చేస్తే పెద్ద పెద్ద ఐటమ్స్ లైక్ వాటర్ క్యాన్స్ని లేదా డ్రమ్స్ని వీటిని మనం క్యారీ చేయొచ్చు. క్లోజ్ చేసుకొని చిన్న చిన్న కాటన్ బాక్సెస్ లేదా మిల్క్ ప్యాకెట్స్ ఇలాంటి ప్రోడక్ట్స్ అయితే క్యారీ చేయొచ్చు. ఫ్రంట్లో ఒక ఎక్స్ట్రా బాస్కెట్ కూడా ఉంది. ఈ బాస్కెట్లో చిన్న చిన్న ఐటమ్స్ని క్యారీ చేయొచ్చు. 1000 kgల లోడింగ్ కెపాసిటీ అంటే మామూలు విషయం కాదు. 1000 kgలు అంటే ఆల్మోస్ట్ ఒక 10 మంది ఈ ఎలక్ట్రిక్ లోడర్ పైనకి ట్రావెల్ చేయొచ్చు. ఈ యకుజా ఎలక్ట్రిక్ లోడర్ ఓన్లీ లోడింగ్ ప్రయారిటీ బేసిస్లో మ్యానుఫ్యాక్చర్ చేశారు కాబట్టి ఇందులో స్మార్ట్ ఫీచర్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇందులో బేసిక్ స్మార్ట్ ఫీచర్స్ లైక్ రిమోట్ కీ ఉంటుంది, డిస్ప్లే ఉంటుంది. ఇది కూడా నార్మల్ డిస్ప్లే, బేసిక్ డిస్ప్లే. ఈ నార్మల్ డిస్ప్లేని యూజ్ చేసి బైక్ పర్ఫార్మెన్స్ ఇంకా బ్యాటరీ స్టేటస్ ఇండికేషన్ ని కూడా ట్రాక్ చేయొచ్చు. ఇక ఎలక్ట్రిక్ బైక్ అయినా కానీ అది పెట్రోల్ బైక్ అయినా కానీ బేసిక్ కంట్రోల్ స్విచెస్ ఉంటాయి. ఆ స్విచెస్ ని కూడా ఈ ఎలక్ట్రిక్ లోడర్ లో ప్రొవైడ్ చేశారు. కొన్ని స్విచెస్ అంటే రివర్స్ మోడ్ స్విచ్, మోడ్ చేంజింగ్ స్విచ్ మాత్రమే ఎక్స్ట్రాగా ఉంటాయి. ఈ యకుజా ఎలక్ట్రిక్ లోడర్ బైక్ ఎవరికి యూస్ఫుల్ గా ఉంటుందంటే ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో ఫార్మర్స్ కి ఫర్టిలైజర్స్ ని క్యారీ చేయడానికి అంటే యూరియా సంచులు ఉంటాయి కదా వాటిని క్యారీ చేయడానికి, ఇక పొలం నుండి ధాన్యం బస్తాలు తీసుకొని రావడానికి అంటే పెద్ద పెద్ద ధాన్యం బస్తాలు ఉంటాయి కదా వాటిని ఈ ఎలక్ట్రిక్ లోడర్ బైక్ పైన క్యారీ చేయొచ్చు. ఎందుకంటే ఇది 1000 kgs వెయిట్ ని మోస్తుంది కాబట్టి కొన్ని బస్తాలను అయితే వేసుకురావచ్చు. ఆల్మోస్ట్ ఒక 10 బస్తాల్ని ఈ ఎలక్ట్రిక్ లోడర్ పైన క్యారీ చేయొచ్చు. నెక్స్ట్ ఎవరైతే చిన్న బిజినెస్ మెయింటైన్ చేస్తారో ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్స్ ఉంటాయి కదా, ఎగ్స్ ని క్యారీ చేయడానికి ఎవరైతే ఎగ్స్ బిజినెస్ చేస్తారో వాళ్ళకి యూస్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే డెలివరీ సర్వీస్ చేస్తారో అంటే ఫుడ్ డెలివరీ సర్వీస్ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకు కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. అంటే ఫుడ్ డెలివరీ చేయడానికి కాదు, ఫుడ్ ని క్యారీ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ హోటల్లో బిర్యానీ హండీ ఉంటుంది. ఇలాంటి బిర్యానీ హండీని క్యారీ చేయడానికి ఈ వెహికల్ ని యూజ్ చేయొచ్చు. ఇలా హోటల్లో పెద్ద పెద్ద రైస్ బౌల్స్ ని ఇలాంటి వాటిని క్యారీ చేయడానికి ఈ వెహికల్ ని యూజ్ చేయొచ్చు. ఇలా ఫుడ్ ఇండస్ట్రీలో కూడా ఈ ఎలక్ట్రిక్ లోడర్ ని యూజ్ చేయొచ్చు. ఫైనల్ గా ఈ ఎలక్ట్రిక్ లోడర్ అయితే ఫార్మర్స్ కి, హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకి, డెలివరీ బిజినెస్ చేసే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇంకా చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. పైన ఐకార్డ్స్ లో కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ఐకార్డ్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆ వీడియోస్ కూడా చూడండి. ఇక ఫైనల్ గా ఈ యకుజా ఎలక్ట్రిక్ లోడర్ మోటార్ స్పెసిఫికేషన్స్, బ్యాటరీ స్పెసిఫికేషన్స్, అవైలబిలిటీ, ప్రైసింగ్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మోటార్ అండ్ బ్యాటరీ స్పెసిఫికేషన్స్ ఇంకా కంపెనీ రివీల్ చేయలేదు.
యాజ్ ఆఫ్ నౌ కంపెనీ ఈ ఎక్యూజా ఎలక్ట్రిక్ లోడర్ ని రీసెంట్ గా జరిగిన మోటార్ షోలో అయితే ఇంట్రడ్యూస్ చేశారు. అంటే కంపెనీ ప్రీ ప్రొడక్షన్ వెహికల్ ని మోటార్ షోలో షోకేస్ చేసింది. ఈ ప్రీ ప్రొడక్షన్ వెహికల్ ని వీళ్ళు అన్ని కండిషన్స్ లో టెస్ట్ చేస్తారు. అన్ని కండిషన్స్ లో టెస్ట్ చేసిన తర్వాత అన్ని టెస్ట్లు ఈ వెహికల్ పాస్ అయిన తర్వాత ఈ వెహికల్ ని మార్కెట్ లోకి అప్రూవ్ చేస్తారు. యాజ్ ఆఫ్ నౌ ఎక్యూజా నుండి చాలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే సేల్ అవుతున్నాయి. ఇక ఎలక్ట్రిక్ స్కూటర్సే కాదు, ఈ ఎక్యూజా కంపెనీ 1,30,000 లో ఎలక్ట్రిక్ కార్ ని కూడా సెల్ చేస్తుంది. ఓవరాల్ గా ఎక్యూజా కంపెనీ ప్రీ ప్రొడక్షన్ వెహికల్ ని ప్లస్ వెహికల్ కాస్ట్ అయితే రివీల్ చేసింది. ఇంకా వెహికల్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైసింగ్ డీటెయిల్స్ అయితే వెహికల్ మార్కెట్ లోకి వచ్చిన తర్వాత రివీల్ చేస్తారు. ఇక ఎక్యూజా షోరూమ్స్ వచ్చేసి మన ఏపీ అండ్ తెలంగాణలో లేవు, ఓన్లీ హర్యానాలో ఉన్నాయి. హర్యానాకి వెళ్ళి ఈ వెహికల్ ని నేను పర్చేస్ చేయాలా అంటే ఎక్యూజా కంపెనీ వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పెండ్ చేస్తుందంటే వేరే స్టేట్స్ లో కూడా వాళ్ళ షోరూమ్స్ ని ఎక్స్పెండ్ చేయాలనుకుంటుంది. యాజ్ ఆఫ్ నౌ మీరు ఈ వెహికల్ కావాలనుకుంటే ecuzaev.com లోకి వెళ్ళండి. ecuzaev.com లో కంపెనీ డీటెయిల్స్ ఉంటాయి, అంటే కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. ఆ నెంబర్ కి కాల్ చేయండి లేదా వాళ్ళ ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. మెయిల్ చేస్తే వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారు. ఒకవేళ ఇక్కడ తెలుగు స్టేట్స్ లో ఎక్కడైనా అంటే తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, ఈ తెలుగు స్టేట్స్ లో ఉండే సిటీస్ లో వాళ్ళ షోరూమ్స్ కొత్తగా ఏ సిటీలో అయినా స్టార్ట్ చేసి ఉంటే ఆ షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు. మీరు ఆ షోరూమ్కి వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు ఆ స్టేట్ నుండి ఈ స్టేట్ కి సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తామంటే కూడా మీరు ఈ వెహికల్ ని తీసుకోవచ్చు. బట్ ఎలాగైనా మీరు ఈ వెహికల్ మార్కెట్ లోకి వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాలి. ఆల్మోస్ట్ 2024 మిడ్ ఆఫ్ ద ఇయర్ లో ఈ ఎక్యూజా ఎలక్ట్రిక్ లోడర్ వెహికల్ ని మార్కెట్ లోకి రిలీజ్ చేస్తామని ఎక్యూజా కంపెనీ వాళ్ళు చెప్పారు. మేబీ అప్పటి వరకు ఎక్యూజా షోరూమ్స్ తెలుగు స్టేట్స్ లోకి రావచ్చు. డిఫరెంట్ ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్స్ తెలుగు స్టేట్స్ లోకి వస్తున్నాయి. అలాగే ఎక్యూజా కంపెనీ షోరూమ్స్ కూడా రావాలని కోరుకుంటున్నాను. ఈ ఎక్యూజా ఎలక్ట్రిక్ బైక్ లోడర్ గురించి మీ ఒపీనియన్ నాకు కామెంట్స్ లో పింక్ చేయండి.